హాయ్ హలో వెల్కమ్ టు కొల్గూరి 24/7 న్యూస్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు రాజకీయ పార్టీల మధ్య నినాదాల యుద్ధం నడుస్తోంది. స్లోగన్స్ వార్ నడుస్తోంది. ఒక్కొక్క రాజకీయ పార్టీ తమ ప్రత్యర్థ పార్టీ మీద ఒక స్లోగన్ను ఖాయించేసి అది ప్రజల్లో తీసుకెళ్లడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పుడు తెలుగుదేశం, ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ, ఈ రెండు పార్టీల నడుమ ఈ స్లోగన్ల యుద్ధం మనకు చాలా జోరుగా జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. తాజాగా ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తాజాగా ఒక కొత్త నినాదాన్ని తీసుకున్నారు. హే రామ్ సేవ్ ఏపీ అని. హే రామ్ సేవ్ ఆంధ్రప్రదేశ్, సేవ్ ఏపీ అని. సో వివిధ సందర్భాల మధ్య స్పందిస్తూ, ఏ సందర్భమైనా కావచ్చు, ఆయన చాలా చురుకుగా స్పందిస్తూ ట్విట్టర్లలో కావచ్చు, లేదా మీడియా ముందు కావచ్చు, పత్రికల్లోనూ కావచ్చు, టీవీలో కావచ్చు, మాధ్యమాలు ఎన్నుంటే అన్నింటిలోనూ ఆయన స్పందిస్తూ సమస్యల్ని ప్రస్తావిస్తూ ప్రభుత్వాన్ని నిలదీస్తూ చివరిగా మాత్రం దీనికి ఒక కాయిన్ వర్డ్ పెడుతున్నారు, హే రామ్ సేవ్ ఏపీ. సో సేవ్ ఏపీ అనేటువంటి నినాదం ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి జగన్మోహన్ రెడ్డి చాలా ప్రయత్నిస్తున్నట్టు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఉదాహరణకు మనకు గాది సాయి కృష్ణ కేసు ఉంది, లాకప్ డెత్ కేసు. సో ఆ లాకప్ డెత్ కేసుకు సంబంధించి చాలా విస్తృతంగా ఆయన స్పందించారు. కొన్ని అంశాల్లో చాలా స్పందిస్తున్నారు. అంతేందుకు మొన్నటికి మొన్న ప్రశ్నా రావణ్, చెలూరి జోసెఫ్ ప్రశ్నా రావణ్ అనే యూట్యూబర్ను అతన్ని అరెస్ట్ చేసి ఉపా చట్టం కింద 14 రోజుల రిమాండ్ కింద అతన్ని జైల్లోకి పంపినటువంటి ఈ సందర్భంలో కూడా, అంటే ఈ ప్రశ్నా రావణ్ను నిర్బంధించి 4 కేసులు పెట్టినప్పుడు 4 కేసుల్లోనూ అతనికి బెయిల్ దొరికిన సందర్భంగా ప్రతి సందర్భంలో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ స్పందిస్తూనే ఉంది. ఒక ప్రశ్నా రావణ్కి కాదు, ఇక్కడ విచిత్రం ఏంటంటే ప్రశ్నా రావణ్ అనేటువంటి ఒక మారు పేరు కింద, నిక్ నేమ్ కింద ఆ జోసెఫ్ తాను చేస్తున్నటువంటి యూట్యూబుల్లోన గతంలోన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పైన కూడా విచిత్రంగా విరుచుకుపడ్డారు. ప్రతి అంశాన్ని ఆయన చాలా ఘాటుగా, నిశితంగా విమర్శించిన సందర్భాలు ఉన్నాయి. అయినా కూడా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ ఎందుకు ప్రశ్నా రావణ్ను సపోర్ట్ చేస్తుంది, ఆయన పక్షాన్ని నిలబడి ఎందుకు మాట్లాడుతుంది అంటే, ప్రతిపక్షంగా తన ధర్మం, ఇంకొకటి ప్రతిపక్షంగా తమకు దొరికిన ప్రతి చిన్న అవకాశాన్ని కూడా వాడుకోవడానికి సదా సిద్ధంగా ఉంది వైఎస్ఆర్సీపీ. ఏ అవకాశాన్ని కూడా వదులుకోవడానికి వాళ్ళు రెడీగా లేరని మనకి ఇప్పుడు స్పష్టమవుతుంది. సో ఇక్కడ చూడండి, ఏపీలోన హోంశాఖనే జగన్ ఇప్పుడు టార్గెట్ చేశారా అని మనకు అనిపిస్తుంది. ఏపీలో ప్రశ్నించే వారిని అణిచివేస్తున్నారని, ముఖ్యంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పైన ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు విరుచుకుపడుతున్నారు. కారణం ఏంటంటే ప్రశ్నా రావణ్ను అరెస్ట్ చేయడంలోన ఆయన మాటే చెల్లుబాటు అయ్యిందని. సినీ నటుడు ప్రకాష్ రాజ్ ప్రతి ఒక్క సందర్భంలోనూ, ముఖ్యంగా రావణ్ను అరెస్ట్ చేసినటువంటి ప్రతి సందర్భంలో కూడా ఆయన స్పందిస్తున్నటువంటి తీరు అంటే ఎంత యాక్టివ్గా ఉన్నారంటే, ఆయన నవ్వుతూనే మాట్లాడుతూ, వ్యంగ్యంగా నవ్వుతూ, మీరు దిగజారిపోతున్నది ప్రజలు చూస్తున్నారు, ఇంకెంత దిగజారుతారో మీరు దిగజారండి అని నవ్వుతూ మాట్లాడడం, వ్యంగ్యంగా మాట్లాడడం, ఇవన్నీ కూడా ఒకవైపు నడుస్తుంటే, మరోవైపు ప్రధాన ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా ధీటుగా స్పందిస్తూ ఉన్నారు. సో చిన్నారుల మిస్సింగ్ కేసు అయినా దర్యాప్తులో వేగం లేదని ఆయన విమర్శిస్తున్నారు. ఉదాహరణకు ఆయన తీసుకున్నది తుని జాహ్నవి కేసు. ఇప్పటికి కూడా జాహ్నవి కేసు ఒక కొలిక్కి రాలేదు. ఎన్నో రోజులు గడిచిపోయింది. ఆ అమ్మాయి ఎక్కడుంది, ఏంటి, ఏం కథ? చివరికి ఆ అమ్మాయి ఏమన్నా విగతజీవి అయ్యి ఉంటే ఆ డెడ్ బాడీ అయినా ఆనవాళ్ళు కనిపెట్టాలి కదా, ఏదీ కనిపెట్టలేకపోయారు. ఈ విషయంలో పోలీసులు ఘోరంగా విఫలమైపోయారు అని జగన్మోహన్ రెడ్డి గారు విమర్శిస్తూ ఉన్నారు. సో ఆ అమ్మాయి అంటే ఆ బిడ్డ తల్లి రోధిస్తుంది, నా బిడ్డను ఎలాగైనా నాకు ఆచూకీ చెప్పండి, ఎక్కడ ఉందో, కనీసం శవమైనా సరే నాకు పలానా చోటని చెప్తే నా మనసుకు కాస్త తృప్తి కలుగుతుందని ఆ కన్న తల్లి ఆవేదనను కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రతిస్పందిస్తున్న తీరు చాలామంది గమనిస్తూ ఉన్నారు. అలాగే అంటే ఈ దర్యాప్తులో వేగం లేదని, అంటే ఇది ఎవరి పొరపాటు అంటే కక్ష సాధింపు చర్యం కాదు. తుని జాహ్నవి కేసు ఒక ఇన్సిడెంట్, కానీ ఆ ఇన్సిడెంట్లోన దర్యాప్తు వేగంగా సాగట్లేదు అని ప్రతిపక్ష నేతగా ఆయన క్వశ్చన్ చేయడం మనం గమనించాలి. అలాగే ఒక గిరిజన మహిళను వివస్త్ర చేసి దాడి చేసినా కూడా అరెస్టులు లేవని, సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మాత్రం కేసులు, అరెస్టులు, చిత్రహింసలు, నాన్ బెయిల్ సెక్షన్ల కింద పెడుతున్నారని జగన్ మండిపడ్డారు. సో ఏ కేసుకైనా సరే మళ్ళీ ప్రశ్నా రావణ్కు
ట్యాగ్ చేసే ఆయన మాట్లాడుతున్నారు. అంటే ఏంటి, ఈ మధ్య తరచుగా జరుగుతున్నటువంటి సాయి కృష్ణ కేసు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రభుత్వం నుంచి తమకు అందినటువంటి అస్త్రాలుగా జగన్ భావిస్తున్నారని మనకు అర్థమవుతుంది. సో ఒక ప్రతిపక్ష నేతగా ఆయన ఖచ్చితంగా తాను చేయవలసిన పని తాను చేస్తున్నారు. అందులో మనం ఏమాత్రం సందేహం పెట్టుకోనక్కర్లేదు. ఒకానొక సందర్భంలో, అంటే గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన పైన ఉన్నటువంటి పెద్ద అపవాదు ఏంటంటే స్థానిక మీడియా ముందు ఆయన మాట్లాడలేదు. ఎప్పుడు కూడా ఆయన నేషనల్ మీడియా, ఇంటర్నేషనల్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తారు, కానీ స్థానిక మీడియాకు కానీ స్టేట్ మీడియాకు కానీ ఒక్కసారి కూడా ఆయన కనిపించిన దాఖలాలు లేదు, మీడియా ముందు మాట్లాడింది లేదని. అదైతే నిజం. ఆయన చాలా రేరుగా అడపా ఒకటో రెండో తప్ప ఆయన అధికారంలో ఉన్న 5 ఏళ్ళు ఎప్పుడు కూడా మీడియా ముందు చురుకుగా ఆయన కనిపించిన దాఖలాలు మనకు లేవు. కానీ ఎప్పుడైతే ప్రతిపక్ష నేత స్థానానికి ఆయన మారిపోయారో అప్పుడు యాక్టివ్ రోల్ ప్లే చేయడం మొదలుపెట్టారు. అంటే తన తప్పు తాను తెలుసుకున్నారని చెప్పాలన్నా, లేదా అధికార పక్షంలో ఉన్నప్పుడు అలాగే ఉండాలి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలాగే ఉండాలని తన మైండ్లో ఏమైనా ఒక హద్దుల్ని ఆయన ప్రిస్క్రైబ్ చేసుకున్నారా అనేటువంటిది మనకు తెలియదు. కానీ ఒక ప్రతిపక్ష నేతగా మాత్రం చాలా చాలా చురుకుగా ఆయన ప్రతిరోజు, అంటే కనీసం వారంలో ఒకసారో నెలకు 2 సార్లు సుదీర్ఘమైనటువంటి ప్రెస్ మీట్లు ఆయన పెడుతూనే ఉన్నారు. మీడియా ముందు గంటల తరబడి మాట్లాడుతున్నారు. ఎప్పుడు మీడియాకు దొరకనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చాలా అందుబాటులోకి వచ్చారు. చాలా విషయాలు ఆయన పంచుకుంటూ ఉన్నారు. చాలా విషయాలుగా ఆయన వ్యంగ్యంగా విసురుతున్నారు. ప్రతిపక్షంగా ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికలు వచ్చిన ఫలితాలు వెలువడిన మొదటి కొద్ది రోజుల పాటు ఆయన సైలెంట్ అయిపోయిన మాట అయితే వాస్తవం. ఎందుకంటే ప్రతిపక్ష నేతగా కేవలం 11 సీట్లకే పరిమితం చేసినటువంటి వాస్తవాన్ని జగన్మోహన్ రెడ్డి గారు జీర్ణం చేసుకోలేకపోయారు. ఆయన ఖచ్చితంగా గెలుస్తానని అనుకున్నారు. తన సంక్షేమ ఫలితాలు, పథకాలు తాను ఏదైతే ప్రజలకు ఇచ్చానో అవి నన్ను గెలిపిస్తాయని అనుకున్నారు. కానీ ఫలితం తారుమారైంది. 40% ఓట్లు వచ్చినా కూడా 11 సీట్లకే పరిమితం అయిపోయిన జగన్మోహన్ రెడ్డి గారు కొద్ది కాలం పాటు సైలెంట్ మోడ్లో వెళ్ళినా కూడా మళ్ళీ యాక్టివేట్ అయ్యి ఇప్పుడు నినాదాలపైన నినాదాలు ఇస్తున్నారు. ప్రతి అంశానికి కూడా స్పందిస్తున్నారు. ఒక ప్రతిపక్ష నేతగా తన గొంతును వినిపించడానికి ఏమాత్రం ఆయన వెనకాడట్లేదు. సో గిరిజన మహిళను వివస్త్రం చేసి దాడి చేసిన అరెస్టులు లేవని, సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు, అరెస్టులు చేస్తున్నారు, చిత్రహింసలు, నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఇదే సందర్భంగా సాయి కృష్ణ లాకప్ డెత్ అంశాన్ని గుర్తు చేశారు. శవాన్ని మాయం చేశారు. సాయి కృష్ణ తల్లి అడిగిన ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానాలు లేవని జగన్ విమర్శించారు. అలాగే ఒక దళిత యువకుడు సెల్ఫ్ వీడియో తీసి ఆత్మహత్య చేసుకునింది. సో ఆ విషయంగా కూడా ఆయన ప్రస్తావించారు. ఆయన ఏమన్నారు, కాంతికుమార్ ఆత్మహత్య కేసు, గంగమ్మ, తిరుపతమ్మల లాకప్ డెత్, పోలీస్ వేధింపులో కళావతి ఆత్మహత్య కేసు, వీటన్నిటినీ కూడా ఆయన ప్రస్తావిస్తూ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థకు తీవ్ర తలవంపులు తెచ్చారని జగన్ మండిపడ్డారు. సో ఈ విధంగా ఆయన మాట్లాడుతూ ఏం చెప్తున్నారు, హే రామ్ సేవ్ ఏపీ అనేటువంటి నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు. మరి అధికార పక్షం వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఊరుకుంటారు కదా, వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే మాటల యుద్ధం నడుస్తుంది. ఏ ఒక్క మీటింగ్ జరిగినా కూడా తమ ఎదుటివారిపైన దాడి చేయడానికి ప్రతి సందర్భాన్ని కూడా వాడుకుంటున్నటువంటి ఒక సన్నివేశం మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఆయన ఏ సమావేశం చేసినా కూడా ఆయన మొట్టమొదట మాట్లాడేది, ఆయన నోటి వెంట వచ్చేది గొడ్డలి పార్టీ అని అంటారు. గొడ్డలి పార్టీ అంటే ఏంటి, వైఎస్ఆర్సీపీ పార్టీ అని. గొడ్డలి పార్టీని పెట్టడానికి కారణం ఏమంటారు, బాబాయ్ హత్య కేసులోన ఈయన ప్రత్యక్షంగా పాల్గొన్నారు అనేటువంటి ఒక సందేహాన్ని వ్యక్తం చేస్తూ గొడ్డలి పార్టీ అని అన్నారు. మొట్టమొదట ఆ మాట పడుతూ వచ్చారు. మళ్ళీ వీళ్ళు ఏదో రీకౌంట్ ఇవ్వాలి కదా, వెంటనే వీళ్ళేం మొదలుపెట్టారు, తడిగుడ్డ పార్టీ అని మొదలుపెట్టారు. తడిగుడ్డ పార్టీ అంటే ఏంటి, తడిగుడ్డతో గొంతు కోసే రకం అనేటువంటి మనకు సామెత ఉంది కదా, ఆ సామెతను వాడుతూ అంబటి రాంబాబు, మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు మీడియా ముందు మాట్లాడుతూ మనది గొడ్డల పార్టీ అని అంటున్నారు, కాదునైనా మీ తెలుగుదేశం తడిగుడ్డ పార్టీ, తడిగుడ్డతో గొంతు కోసే రకం పార్టీ అని ఆయన విసరడం మొదలుపెట్టారు. సో ఈ చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి పైన కాయిన్ చేయడంలోన ఒక రకంగా చెప్పాలంటే ప్రజల్లో నినాదం తీసుకెళ్లడంలోన చంద్రబాబు నాయుడు గారు ఎత్తుగడలు ఎప్పుడు కూడా సక్సెస్ అవుతూనే ఉంటాయి. 1,00,000 కోట్ల అవినీతి అని జగన్మోహన్ రెడ్డి పైన కాయిన్ చేసి ప్రజల్లో తీసుకెళ్ళింది దూసుకెళ్ళిపోయింది. అది అబద్ధమా నిజమా
కేసు ఎలా ఉంది ఏంటి ఎంకత ఇవన్నీ కాస్త పక్కన పెడితే, లాజిక్ అంశాలు పక్కన పెడితే, నినాదాన్ని మాత్రం ప్రజల్లో తీసుకెళ్లడంలో ఆయన సక్సెస్ అవుతూనే ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్కూల్లో వచ్చేసి తాను ప్రత్యేక నినాదాలు చేయడం మొదలుపెట్టారు. ఎలాగైతే జనసేన ప్రశ్నించడం కోసం జనసేన అని ఒక నినాదాన్ని తీసుకెళ్లారో, అలాగే ఇంకా పవన్ కళ్యాణ్ గారు సరే ఆయన వే ఆఫ్ అప్రోచ్ డిఫరెంట్గా ఉంటుంది. ఆయన మాట్లాడేటప్పుడు కార్యకర్తలను ఉత్సాహపరచడానికి వ్యంగ్యంగా మాట్లాడుతుంటారు. కొన్ని సందర్భంలోన వెండి తెరపైన నటిస్తున్నట్టు హావభావాలు పలికిస్తారు. సో ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డిని బాడీ షేమింగ్ చేస్తారు, బాడీ షేమింగ్ చేస్తూ యాక్ట్ చేస్తారు, పైగా తొక్కి నారదీస్తానని అంటారు. ఇవన్నీ కూడా ఆయన రాజకీయ పరిభాషల్లో ఆయనకు ఉన్నటువంటి లాంగ్వేజ్. సో ఒక్కొక్క నాయకుడికి ఒక్కొక్క జెస్చర్ ఉంటుంది, ఒక్కొక్క లాంగ్వేజ్ ఉంటుంది. ఈ విధంగా ఏపీలో తీసుకుంటే ఈ స్లోగన్స్ వార్ అనేటువంటిది మనకు చాలా 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 అంటే ఎన్నికలు ఇంకా ఎప్పుడో 2 ఏళ్ళు ఉంది, కానీ ఇప్పటి నుంచి యుద్ధం మొదలైపోయింది. మళ్ళీ ఈ యుద్ధం ఎంతవరకు సస్టైన్ అవుతుంది? 2 ఏళ్ల పాటు ఈ యుద్ధం ఇలాగే కొనసాగాలంటే ఏంటి పరిస్థితి? ప్రజల గురించి, ప్రజల బాగోగుల గురించి మాట్లాడాల్సిన సందర్భంలోన 20% ప్రజల గురించి మాట్లాడుతున్నారు, 80% ప్రభుత్వంని విమర్శిస్తున్నారు. అలాగే అధికార పక్షం వాళ్ళు 20% ప్రజల గురించి మాట్లాడుతున్నారు, 80% ప్రతిపక్షం గురించి విమర్శిస్తున్నారు. గతంలో వాళ్ళు అట్లా చేశారని, ఇప్పుడు వీళ్ళు ఇట్లా చేశారని ఒకరిని ఒకరు అనుకోవడంతోనే పుణ్యకాలాన్ని గడిపేస్తూ ఈ వ్యాక్యూమ్లో ఉంచకుండా, అంటే ఎప్పుడు మీడియా ముందు ఉండడానికి చాలా చక్కగా ప్లాన్ చేసుకుని ముందుకెళ్తున్నారు ఏపీలోన పొలిటికల్ పార్టీ నాయకులు. మళ్ళీ ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలు దీన్ని ఎలా చూస్తున్నారు, ప్రజలు దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, వాళ్ళు దీన్ని హర్షిస్తున్నారా లేదా ఏవగించుకుంటున్నారా, అదంతా కూడా ఇప్పుడు తెలియదు. ప్రజల గేమ్ అనేది ఎప్పుడు కూడా మనకు చివరిగా ఎన్నికల సమయంలోనే తెలుస్తుంది. వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఏం నిర్ణయించుకున్నారని. సో అదండి సమాచారం. దట్స్ ఆల్.